హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. నేను 2 to 3 డేస్ నుంచి మనం చాలా న్యూస్ ఛానల్స్‌లో చూస్తా ఉన్నాం. అలా యూట్యూబ్ ఛానల్స్‌లో టీసీఎస్ కొన్ని అదర్ కంపెనీస్‌లో లే ఆఫ్ స్టార్ట్ అయినాయి. టీసీఎస్‌లో 2% 12,000 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేశారని యాక్చువల్ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చాలా మంది టీసీఎస్ ఎంప్లాయీస్‌తో మాట్లాడాను. ఈ 2 to 3 డేస్ నేను డేటాను గ్యాదర్ చేయడానికి కోసం మాత్రమే చాలా మందితో కాల్ చేసి ప్రీవియస్‌గా జాయిన్ అయినటువంటి టీసీఎస్‌లో మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కూడా నేను కొంచెం డిస్కస్ చేసినటువంటి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా టీసీఎస్ ఎంప్లాయీగానే ఉండి ఖచ్చితంగా టీసీఎస్‌లో వర్క్ చేస్తా ఉంటే మీకు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. అందుకనేసి నేను చాలా మందితో మాట్లాడాను. ఇక్కడ మేజర్‌గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఏదో ఏఐ ఇంట్రొడ్యూస్ చేశారు. ఏఐ వల్ల జాబ్స్ పోయాయి అన్నది అది ఫేక్ సర్క్యులేషన్ మాత్రమే. టీసీఎస్ ఈవెన్ సీఈఓ కూడా క్లియర్‌గా అనౌన్స్ చేశాడు. 2% ఎంప్లాయీస్‌ని ఎందుకు తీసేస్తున్నారు అనేసి. యాక్చువల్ రియాలిటీ గ్రౌండ్ లెవెల్‌లో వచ్చి చూస్తే ఎవరైతే 45 డేస్ 2 మంత్స్ ఎవరైతే బెంచ్ మీద అలానే ఉన్నారో ఆ బెంచ్ మీద సైలెంట్గా ఎటువంటి ప్రాజెక్ట్ అలాట్ కాకుండా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి హ్యాపీగా శాలరీస్ తీసుకుంటా స్కిల్స్ అప్గ్రేడ్ కాకుండా ఏ ప్రాజెక్ట్ పంపిస్తున్నా కానీ ఆ ప్రాజెక్ట్ నాకు వద్దు, ఓకే నాకు ఆ స్కిల్స్ లేదు, మ్యాచ్ కావడం లేదని స్కిప్ అయిపోయి ఎస్కేప్ అయిపోయి డైలీ స్వైప్ చేసేసి వచ్చి శాలరీస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ మీద ఫైరింగ్ జరిగిందన్నది మాత్రం 100% వాస్తవం. ఎంతో మంది నా జావా స్టూడెంట్స్ 2016, 17 అరౌండ్ 9-10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా టీసీఎస్లో రీసెంట్గా ఫైర్ అయ్యారు. ఎందుకనంటే వాళ్ళు 6 మంత్స్ బ్యాక్ కొంతమంది బెంచ్ మీదకి వచ్చారు. బెంచ్ మీదకి రావడం వేరే ప్రాజెక్ట్ కోసం ట్రయల్స్లో ఆ ప్రాజెక్ట్తో స్కిల్స్ మ్యాచ్ కాలేక లేదంటే ఆ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ లేక డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం ట్రై చేస్తా కొంతమంది కంఫర్ట్ జోన్లో శాలరీ వస్తుందని చెప్పేసి బెంచ్ మీద అలానే ఆగిపోయేసి అటువంటి వాళ్ళు చాలా మంది ఫెయిర్ అయ్యారు. నేను ఇచ్చేటువంటి ఈ అలర్ట్ కాల్ ఏంటంటే మీరు ఇంతకుముందు నా జనరల్ అవేర్నెస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను, ఓల్డ్ వీడియోస్లో కూడా ప్రతి కంపెనీలో మీరు ఏ కంపెనీలో మీరు జాయిన్ అయినా కానీ కంపెనీని ఎప్పుడు కూడా డిపెండెన్సీగా పెట్టుకోవద్దు, డిపెండ్ అవ్వద్దు, కంపెనీని ఎప్పుడు నమ్మొద్దు. ఎందుకంటే కంపెనీ మన దగ్గర వర్క్ ఉన్నంతసేపు వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నంతసేపు మాత్రమే మనకు శాలరీస్ పే చేస్తాయి. దాని తర్వాత మొఖమాటం లేకుండా మనల్ని బయటకు పంపించేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, టెక్నాలజీ మీ మీ మేనేజర్ కోసమో మీ లీడ్ కోసమో వాళ్ళ కోసం పనిచేయద్దు. నీకు ఇంటర్నల్గా నువ్వు వీకెండ్స్ కష్టపడి సాటర్డే సండే ఫ్రీ టైం దొరికినప్పుడల్లా మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఏ కంపెనీ కూడా మన కంపెనీ నుంచి తీసేసినా కానీ మనం ఇమీడియట్గా ఇంకో కంపెనీకి స్విచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే టీసీఎస్లో కొంతమంది ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళతో నేను మాట్లాడాను, వేరే ప్రాజెక్ట్ మ్యాప్ అయిన వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీశారని అంటున్నారు. అలా కాదు, ఈవెన్ 1 ఇయర్ క్యాండిడేట్ కూడా జాబ్ లాస్ జరుగుతుంది. 1 ఇయర్ క్యాండిడేట్ కూడా మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ జాబ్ లాస్ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా బెంచ్ ఎక్కుంటారు. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్ అయినా వాళ్ళు ప్రాజెక్ట్ కానీ మ్యాప్ అయి ఉండి వాళ్ళ పేరు మీద కానీ బిల్లింగ్ కానీ స్టార్ట్ అయి ఉంటే వాళ్ళని 100% టచ్ చేయలేదనేది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి బిల్లింగ్ వస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టచ్ చేయలేదని మాత్రం నేను కొంతమందితో మాట్లాడితే నాకు అర్థమైంది. ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో ఈవెన్ విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి వాళ్ళు వేరే ఎంఎన్సీ కంపెనీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ప్రోడక్ట్ బేస్డ్కి ఇవ్వండి. ప్రోడక్ట్ బేస్లో లాంగ్ రన్లో ఆ ప్రాజెక్ట్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది, మనం ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ ఎంఎన్సీస్లో మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎంఎన్సీస్ మనల్ని డిఫరెంట్ క్లయింట్స్కి డంప్ చేసిన ఛాన్స్ ఉంటుంది. 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఆ ప్రాజెక్ట్ అయిపోద్ది. మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ కోసం మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో 45 డేస్ 2 మంత్స్ 3 మంత్స్ మళ్ళీ బెంచ్ మీద ఉన్నారంటే మళ్ళీ మన జాబ్ లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. చాలా బెంచ్ పాలసీస్ చాలా చేంజ్ చేశారు. ఓకే, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోమని ఈవెన్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నారు కానీ ప్రాజెక్ట్కి మ్యాప్ అవ్వడం లేదు. ఎందుకని మ్యాప్ అవ్వడం లేదు? నువ్వు ప్రాపర్గా నీకు జాబ్ పోతుంది అన్నటువంటి భయంగా ఉంటే ఖచ్చితంగా మీరు ప్రాజెక్ట్ మ్యాప్ అయ్యేవాళ్ళు. చాలా మంది ప్రాజెక్ట్ మ్యాప్ అయ్యేవాళ్ళు. ఇలా జరగకూడదు. ఎవరికైనా మీరు జాబ్ లాస్ జరుగుంటే ఏదైనా ఎంఎన్సీలో కానీ ఎక్కడైనా మీ కంపెనీలో లే ఆఫ్ జరుగుంటే డోంట్ వరీ గైస్. మీరు ఏ టెక్నాలజీ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ డెవలపర్ అయినా జావా డెవలపర్ అయినా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్ గైస్. చాలా మంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు దేని మీద అయినా మీకు జాబ్ లాస్ అయినా కానీ మీరు డెవాప్స్కి వచ్చేయండి, జావాకి వచ్చేయండి ఇలా చెప్తున్నారు. అలా కాదు, మీరు ఏ టెక్నాలజీ అయితే ఉన్నారో ఆ టెక్నాలజీలోనే స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని వేరే కంపెనీకి మంచి ప్యాకేజ్ కొట్టండి. డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్ నీ 10 lakhs ఉంటే కానీ జాబ్ కానీ పోతే 15, 20, 30 lakhs కొట్టేదానికి ఆపర్చునిటీ ఉంది. ఇది బెస్ట్ ఆపర్చునిటీ. నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు 1 or 2 months. ఈ 1 or 2 months నీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో మంచి కంపెనీలో మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో నువ్వు జాబ్ కొట్టండి, ఖచ్చితంగా కొట్టగలరు. మీరు డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE ఎక్స్క్లూజివ్గా మన సైడ్ నుంచి నేను ముందే చెప్తున్నాను, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి.
ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్స్ ఏదైతే మార్కెట్ ట్రెండింగ్ ఏదైతే టూల్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు, మార్కెట్లో ఏ టెక్నాలజీ అయితే ఎక్కువ అడుగుతున్నారో అటువంటి టెక్నాలజీ నేర్చుకునేదాన్ని ట్రై చేయండి. ఓకే, ఖచ్చితంగా మీరు డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE ఎక్స్క్లూజివ్ బ్యాచ్ మీ ఆగస్టు 17th స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 17th స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7:30. 1 వీక్ రెగ్యులర్ సెషన్స్ మీరు అటెండ్ అవ్వచ్చు ఫ్రీగా. 1 వీక్ కంప్లీట్ గా రెగ్యులర్ సెషన్స్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఏ డౌట్ ఉన్నా నాకు డైరెక్ట్ గా ట్రైనర్ సపోర్ట్ ఉంటుంది మీకు. ఓకే, విత్ ఇన్ 4 to 5 months లో మీరు టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ ఉండి దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తా ఉంటే చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈవెన్ kkdevops.com లో టోటల్ బ్యాచ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాబ్ పోయింది అనేటువంటి మార్కెట్లో సర్క్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఎవరైనా మీరు జాబ్ లాసే, నేనైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ లాస్ అయినంటే నాకు నేను సెల్ఫ్ రియలైజ్ అవ్వాలి. ఎందుకు నాకు జాబ్ లే ఆఫ్ జరిగింది అని అంటే నేను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోయి ఉండొచ్చు, ఆ ప్రాజెక్ట్ వాళ్ళు మనకి క్లయింట్స్ ప్రొవైడ్ చేసిన క్లయింట్ రౌండ్స్ క్లాక్ చేయకపోయి ఉండొచ్చు, ఎక్కువ రోజులు బెంచ్ మీద ఉండొచ్చు. యాక్చువల్ ఇష్యూ వచ్చేసి బడ్జెట్ ఇష్యూ. రీసెంట్ గా మనకి TCS లో హైక్ చాలా మందికి రాలేదని తెలుసు అందరికీ. వాళ్ళకి ఎందుకు హైక్ ఆపారు? బడ్జెట్ ఇష్యూస్, చాలా బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు ఇంతమందిని బెంచ్ మీద మెయింటైన్ చేయాలి అని అందరిని తీసేశాడు. ఎవరికైతే స్కిల్స్ అప్గ్రేడ్ లేదో, ప్రాజెక్ట్ మ్యాప్ కాలేదు, మొత్తాన్ని తీసేశాడు. నువ్వు జాబ్ చేస్తున్న టైంలో కూడా నువ్వు ప్రతిరోజు ఏదైతే ప్రిపేర్ అయ్యావో నీ నౌకరీలో రెజ్యూమ్ ఉండాలి, నౌకరీ అకౌంట్ క్రియేట్ చేసుకో ఉండాలి. ఈవెన్ జాబ్ చేసేటప్పుడు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతానే ఉండాలి. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది నీకు. నీ జాబ్ పోయినా జాబ్ ఉన్నా కానీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మనకి. మీకైనా మాకైనా ఎవరికైనా అంతే. వీఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీ రైట్. అందుకనేసి నేను చెప్తున్నాను మన స్టూడెంట్స్ కూడా మీరు చాలా అలర్ట్గా ఉండండి. సబ్జెక్ట్ని వదలొద్దు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో సబ్జెక్ట్ వదలొద్దు. బయట వచ్చేటువంటి ఆ న్యూస్ ఛానల్స్ ఇదేదో స్పెక్యులేషన్స్ ఇవన్నీ వదిలేసేయండి. అదంతా మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోద్ది మనకి. ఇటువంటివన్నీ పట్టించుకోకుండా హ్యాపీగా మీరు ఏ డొమైన్ అయితే ఉన్నారో ఆ డొమైన్లోనే అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకోండి. ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్విచ్ టు డెవాప్స్ కరండి. లేదు వేరే డొమైన్కి వెళ్తానంటే అక్కడ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. అంతేగాని మీరు డెవాప్స్ వస్తేనే మనం అన్ని ప్రాజెక్ట్స్ చేయగలం, డెవాప్స్ లేకపోతే ఇంకేం లేదు, మీరు ఇంకేరే ఇండస్ట్రీలో మీరు డెవాప్స్ లేకపోతే ఏం బతకలేరు అనేది కాదు. ఈ డెవాప్స్ లాంటిటువంటి స్కిల్స్ చాలా ఉంటాయి మార్కెట్లో. నీకు ఏది ఇంట్రెస్టో పెట్ చేసుకో, అటెండ్ అవ్వండి. 2-3 డెమోస్ అటెండ్ అవ్వండి, సీనియర్స్ని అడగండి, మాట్లాడండి అందరితో. ఏది మార్కెట్ ఎక్కువ డిమాండ్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుందని అన్నీ తెలుసుకోండి. దాంట్లోకి ఎంటర్ అయ్యేదానికి ఛాన్స్ అండి. ఎందుకంటే 2 to 3 days నుంచి ఇదే స్పెక్యులేషన్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. నా సైడ్ నుంచి కూడా నా వాల్యుబుల్ ఇన్పుట్ని మీకు ఇవ్వాలని ఈ వీడియో చూశాను. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ, బై బై.